ఇక మిగతా అప్డేట్స్లోకి వెళ్ళిపోతే ఒంగోలులో పాలిటిక్స్ హీట్ ఎక్కాయి. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, మాజీ మంత్రి బాలినేని మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అవినీతి నుంచి తప్పించుకోవడానికి ఓ పెద్ద మనిషి పార్టీ మారుతున్నాడని జనార్దన్ విమర్శించారు. పార్టీలో చేరకముందే క్యాడర్కు ఏదైనా సమస్య వస్తే ఫిర్యాదు చేస్తానంటున్నాడని ఆరోపించారు. వైసీపీని సర్వనాశనం చేసి ఇప్పుడు జనసేనలో చేరేందుకు రెడీ అవుతున్నాడని అన్నారు. జనార్దన్కు బాలినేని శ్రీనివాసరెడ్డి కౌంటర్ ఇచ్చారు. జనార్దన్ ఆరోపణలు ఖండిస్తున్నానని, తనపై ఆరోపణలు అవాస్తవమన్నారు. జనసేనలోకి వెళ్తుండటంతోనే తనపై ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. పవన్ కళ్యాణ్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తానని చెప్పారు. 4 రోజులు 5 రోజులు కూడా మనలో ఉండే పరిస్థితులు కనపట్ల. మళ్ళా అధికారం కావాలి, మళ్ళా వాళ్ళు చేసిన పాపాలన్నీ కూడా మళ్ళా తప్పించుకోవడానికి, వాళ్ళు చేసిన ఏదైతే అవినీతి ఉన్నాయో అవన్నీ కూడా తప్పించుకోవడానికి ఈరోజు మళ్ళా పార్టీ మారాలని చెప్పేసి ఒక పెద్ద మనిషి తిరుగుతూ ఉన్నాడు. నేను జనసేనలోకి వెళ్తున్నాం. జనసేనలోకి వెళ్ళిన తర్వాత మా కేడర్ కానీ ఏదైనా ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యేనే, మా వాళ్ళకి ఏదైనా ఇబ్బంది జరిగితే నేను అధిష్టానికి కంప్లైంట్ చేస్తానంటాడు. అంటే అప్పుడే స్టార్ట్ చేశాడు. అంటే జిల్లాని గెలికి వైఎస్ఆర్ పార్టీలో జిల్లాని సర్వనాశనం చేశాడు. ఈ పెద్ద మనిషి ఒకసారి అన్నాడు, తెలుగుదేశం పార్టీ అనేదే లేకుండా చేస్తా జిల్లాలో అన్న పెద్ద మనిషి ఈరోజు ఆ వైఎస్ఆర్ పార్టీని కూడా వదిలేసి ఈరోజు ఆయన దిక్కు దివానా లేకుండా ఈరోజు జనసేన పార్టీలో ఆయన మోపుడు కొలుపు కనుక్కోవడానికి ఈరోజు జనసేన పార్టీలో చేస్తా ఉన్నాడు. ఏదో కావాలని జనసేనలో పోతున్నాడు ఇదని చెప్పి రెచ్చగొట్టేదానికి ప్రయత్నాలు చేస్తున్నాడు తప్ప ఇది ఏం లేదు. నేనైతే చెప్తున్నాను, నేను ఎప్పుడు కూడా కాంప్రమైజ్ ఎవరికి కాను. మొన్న క్లియర్గా చెప్పిన, ఏం చెప్పాను, లోకల్గా ఎమ్మెల్యే ఉన్నాడు, ఎమ్మెల్యే ఆయన అధికారం ఉంది, ఆ ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి ఆయన కార్యక్రమం ఆయన చేసుకుంటాడు. మేమేమి చేయము. కాకపోతే మా పార్టీ ఇప్పుడు మేము జనసేనలో చేరుతున్నాం కాబట్టి జనసేన వాళ్ళకు కూడా ప్రాధాన్యత ఇవ్వమని చెప్పాము. అంత తప్పితే నేనేమైనా మాట్లాడాలా? ఆయన అనవసరంగా ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు. అది కూడా దాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారికి చెప్పడం జరుగుతుంది. ఈ రకంగా చేయటం అనేది ఇప్పుడు తెలుగుదేశం జనసేన ఉన్నటువంటి ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేరుతున్నారు. అప్పుడు జనసేన వాళ్ళు కామెంట్ చేయొచ్చా? తెలుగుదేశం వాళ్ళని ఆ ఫ్లెక్సీలు ఎవరు కట్టారో నాకు తెలియదు. ఆయన బొమ్మ వేసాడని చెప్పి తీసేయమన్నాడంట. మన సంతోషమే. ఆయన బొమ్మ వద్దు అనుకున్నప్పుడు ఓకే, నో ప్రాబ్లం. అందరికీ చెప్తాను ఆయన బొమ్మ వేయద్దయ్యా అని చెప్తాను.